రాజకీయంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు స్మాల్ బ్రేక్ తర్వాత మళ్లీ ఊపందుకొనుంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల ప్రకారం ఏసీబీ అధికారులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గత సర్కార్ హయాంలో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్ మీద ఏసీబీ విచారణ, కేటీఆర్కు నోటీసులు, ఆ తర్వాత అరెస్ట్ అంటూ హంగామా నడిచాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా మళ్లీ తెర మీదకు వస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసు. తనకు మళ్లీ నోటీసులు ఇస్తారని కేటీఆరే అనుమానిస్తున్నారట. ఈ అసెంబ్లీ సెషన్లోపే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంచలనాలు నమోదు కాబోతున్నాయా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మరోసారి పాలిటిక్స్లో హీట్ ఎక్కిస్తోంది. గతంలో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ తర్వాత కోర్టు విచారణలతో ఇన్నాళ్లు పెద్దగా ఎక్కడా ప్రస్తావనకు రావడం లేదు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్తో ఈ కేసుపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లోనే తనకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడంతో హాట్ టాపిక్గా అవుతోంది. ఈసారి విచారణతో పాటు కేటీఆర్ అరెస్టు కూడా ఉంటుందన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోందట. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఈ కార్ రేసు కేసు ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారం కేసులో నిందితులకు సంబంధించి మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నట్లు తెలుస్తోంది. రేస్ నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ సీఈఓతో పాటు ఆ సంస్థ ప్రతినిధులను వర్చువల్గా విచారించిన ఏసీబీ అధికారులు వారు ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి చర్యలకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఇదే కేసులో ఫెమా నిబంధనలకు ఉల్లంఘించి 55 కోట్లు విదేశీ సంస్థకు నేరుగా బదిలీ చేశారంటూ ఏసీబీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టింది. 2 దర్యాప్తు సంస్థలు డిసెంబర్, జనవరి నెలల్లో కేసులో నిందితులను విచారించి వారి స్టేట్మెంట్లను సైతం రికార్డ్ చేశాయి. అప్పటి నుంచి కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ మరోసారి కేసులో నిందితులను నోటీసులు ఇచ్చి వారిని మరోసారి విచారించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని, అవసరమైన ఆధారాల సేకరణ కొనసాగుతూనే ఉందని అధికారులు అంటున్నారు. అందులో భాగంగానే నిందితులను రెండోసారి ప్రశ్నించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే వారం వీరందరికీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వారు చెప్పే అంశాల ఆధారంగా కేసు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ వేయగా విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇదే సమయంలో ఈడీ కూడా ఈ కార్ రేసుపై కేసు నమోదు చేయగా ఈడీ విచారణకు కూడా హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కేటీఆర్. ఆ తర్వాత వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి తనకు ఏసీబీ, ఈడీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే తనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని కేటీఆర్ భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏమీ ఉండదని, అందుకే ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు మరోసారి ఈ కార్ రేసు కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ చెబుతున్నారట. అంతేకాదు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అంటున్నారట. ఇలా కేటీఆరే ఇప్పుడు ఈ కార్ రేసు అంశాన్ని లేవనెత్తి తనకు మళ్లీ నోటీసులు ఇస్తారని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
మరోసారి తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందని కేటీఆర్ డేట్స్తో సహా చెప్పడంతో కలకలం రేపింది. ఇక అరెస్టుపై ఆయనకు పక్కా సమాచారం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్కు చేరుకుందట. అందుకే తనకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నట్టు కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో సరిపెట్టకుండా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అనుమానించడం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోందట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట. కేటీఆర్ చెప్పినట్లు ఏసీబీ నోటీసులు ఇస్తుందా, వ్యవహారం అరెస్టు వరకు వెళుతుందా అనేది చూడాలి మరి.